డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం సుమేరియన్లు, బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు, గ్రీకులు మరియు భారతీయుల గురించి మనం అధ్యయనం చేస్తాం సార్. సో గత మనకి డిఎస్సిలో తర్వాత టెట్ ప్రశ్నాపత్రాల్లో ఈ యొక్క అంశాల గురించి ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. సో దీంట్లో మనం ఫస్ట్ కాన్సెప్టు సుమేరియన్ల గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. సుమేరియన్లు గణితంలో ప్రధానంగా షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మిత్రులారా, మనకి మ్యాథమెటిక్స్లో షష్ఠాంశ పద్ధతి అనేది కంటెంట్ పరంగా మనకి ఉంటుంది. సో ఆ కంటెంట్ పరమైన అంశమైనటువంటి షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే సుమేరియన్లు. ఓకే, సో సుమేరియన్లు షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, గణితములో షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 గ్రీకులు, ఆప్షన్ 2 బాబిలోనియన్లు, ఆప్షన్ 3 భారతీయులు, ఆప్షన్ 4 సుమేరియన్లు అని మన కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి వీళ్ళు ప్రధానంగా షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్టు ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు. ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు. ఏకాంక భిన్నాలు ప్రతిపాదించిన వారు కూడా ఎవరంటే సుమేరియన్లు సార్, సుమేరియన్లు. అదే మాదిరిగా దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని, సో మిత్రులారా, దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా మీకు తెలుసు. దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా A=L/B, పొడవు ఇంటూ వెడల్పు. సో దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని ప్రతిపాదించారు. దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కూడా ప్రతిపాదించిన వారు ఎవరంటే సుమేరియన్ సార్. కాబట్టి గణితానికి సుమేరియన్లు చేసిన కృషి లేదా సేవ. సో షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఎవరంటే మనకి సుమేరియన్లు. అదే మాదిరిగా మనకి మ్యాథమెటిక్స్లో పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను ప్రతిపాదించారు. ఖగోళ శాస్త్ర విషయాలను ప్రతిపాదించారు సార్. కాబట్టి మనకి పై విలువ అనేది సుమారుగా 3.1413 అని మన అప్రాక్సిమేట్లీ మనం చెప్తుంటాం. కాబట్టి అటువంటి పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను కూడా ప్రతిపాదించారు ఎవరంటే సుమేరియన్లు. సో ఈ నాలుగు యొక్క కాన్సెప్ట్లు, ఈ 4 కాన్సెప్ట్లు ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకుంటే సుమేరియన్లు ఏ బిట్ ఇచ్చిన ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు సార్. వన్స్ రీక్యాప్సులేషన్. సో గణితంలో షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రాన్ని ప్రతిపాదించారు. పై విలువను
మరియు మరికొన్ని ఖగోళ శాస్త్ర విషయాలు కూడా ప్రతిపాదించారు సార్. ఇది సుమేరియన్లు ప్రతిపాదించిన సుమేరియన్ గురించి గణిత శాస్త్ర చరిత్ర. నెక్స్ట్ మనకి బాబిలోనియన్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎవరిదంటే బాబిలోనియన్లు. మిత్రులారా, సో నిన్న మీకు గత ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, సుమేరియన్లు, బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు, గ్రీకులు మరియు భారతీయుల గురించి మనం కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకోవాలి. అందులో మనకి బాబిలోనియన్లు 3 అంశాలు ప్రతిపాదించారు. సో అందులో ఒకటోదంటే సంఖ్యావాదాన్ని ప్రతిపాదించిన వారు సంఖ్యావాదమును ప్రతిపాదించారు. సంఖ్యావాదమును ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి బాబిలోనియన్ సార్, బాబిలోనియన్లు. అదేవిధంగా వర్గ సమీకరణ ప్రతిపాదించారు. నెక్స్ట్ కాన్సెప్టు వర్గ సమీకరణాలను, క్వాడ్రిక్ ఈక్వేషన్స్ మనం అంటే ఇక్కడ వర్గ సమీకరణాలను. సో ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0. ఇటువంటి సమీకరణం ఏం పిలుస్తామంటే క్వాడ్రిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు. సో వర్గ సమీకరణాలను ప్రతిపాదించిన వారు అని రేపు మన టెట్లో కానీ డిఎస్లో కానీ క్వశ్చన్ వస్తే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి సార్? మనం బాబిలోనియన్లు. కాబట్టి సంఖ్యావాదాన్ని ప్రతిపాదించారు. తర్వాత వర్గ సమీకరణలు కూడా ప్రతిపాదించారు. ఆ వర్గ సమీకరణానికి ఒక ఫార్ములా ax² + bx + c = 0. అంటే ఇక్కడ x ఘాతం అనేది 2గా ఉండే సమీకరణాలను మనం క్వాడ్రిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణలు పిలుస్తాం. ఈ వర్గ సమీకరణలు ప్రతిపాదించిన వారు ఎవరంటే బాబిలోనియన్ సార్. తర్వాత సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని ప్రతిపాదించారు వీళ్ళు. సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని ప్రవేశపెట్టిన వారు అడిగితే దానికి ఆన్సర్ ఏం చెప్పండి? బాబిలోనియన్లు. వర్గ సమీకరణలు ప్రతిపాదించిన వారు ఎవరంటే బాబిలోనియన్లు. సంఖ్యావాదాన్ని ప్రతిపాదించిన వారంటే బాబిలోనియన్లు. ఓకే మిత్రులారా, ఒకసారి కాన్సెప్ట్ పరిశీలిద్దాం. సుమేరియన్లు షష్ఠాంశ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏకాంక భిన్నాలు ప్రతిపాదించారు. దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని ప్రతిపాదించారు. పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలు కూడా ప్రతిపాదించిన వారు ఎవరంటే సుమేరియన్లు. నెక్స్ట్ బాబిలోనియన్లు సంఖ్యావాదాన్ని ప్రతిపాదించారు. వర్గ సమీకరణాలని ప్రతిపాదించారు. సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని కూడా ప్రవేశపెట్టిన వారు ఎవరంటే బాబిలోనియన్ సార్. సో నెక్స్ట్ మనకి ఈజిప్షియన్లు. మిత్రులారా, సో ఈజిప్షియన్లు ఎటువంటి గణితాన్ని మనం ఎటువంటి గణితాన్ని ప్రవేశపెట్టారు, వాళ్ళ యొక్క గణిత భావనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రతిపాదించారు సార్. వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధనలు. రైట్ సార్. దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని
దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని ప్రవేశపెట్టిన వారు, ప్రతిపాదించిన వారు సుమేరియన్లు అయితే, ఈజిప్షియన్లు మొత్తం టోటల్గా వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధనలను ప్రవేశపెట్టారు. ఇక్కడ దీర్ఘచతుర వైశాల్యం, చతురస్ర వైశాల్యం, రాంబస్ వైశాల్యం, సమలంబ చతుర్భుజ వైశాల్యం, త్రిభుజ వైశాల్యం, మొత్తం టోటల్గా వైశాల్యానికి సంబంధించిన సమస్యల్ని ప్రతిపాదించిన వారెవరు సార్? ఈజిప్షియన్ సార్. సో వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధనల్ని ప్రవేశపెట్టారు. తర్వాత రెండు లవంగ గల భిన్నాలను కూడా ప్రతిపాదించిన వారెవరు సార్? ఈజిప్షియన్లు. రెండు లవంగ అంటే లవంలో ఎప్పుడు కూడా రెండే ఉంటుంది సార్. 2/1, 2/2, 2/3, 2/4, 2/5 మనం రాసుకుంటాం. ముందు రెండు లవంగ గల భిన్నాలను సూచించారు. ఎవరంటే ఈజిప్షియన్ సార్. ఉదాహరణ మనం పరిశీలిస్తే 2/1, 2/2, 2/3, 2/4, 2/5 ఎక్సెట్రా. అంటే లవములు ఎల్లప్పుడూ రెండే ఉంటుంది సార్. ఇట్లాంటి భిన్నాలను మొట్టమొదటిసారి సూచించిన వారు అంటే మనకి ఈజిప్షియన్ సార్. సో వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రవేశపెట్టారు. రెండు లవంగ గల భిన్నాలని సూచించారు. ఎవరంటే మనకి ఈజిప్షియన్లు. స్తూపము మరియు దీర్ఘఘన ఘనపరిమాణాలను స్తూపము దీర్ఘఘన ఘనపరిమాణాలను ప్రతిపాదించారు. ఓకే మిత్రమా, ఇక్కడ స్తూపానికి సంబంధించిన ఘనపరిమాణము, దీర్ఘఘనానికి సంబంధించిన ఘనపరిమాణం. ఓకే సార్. సో ఇక్కడ మనకి ఒక స్తూపం తీసుకున్నట్లయితే ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం, దీనికి ఘనపరిమాణం ఉంటుంది సార్. ఈ ఘనపరిమాణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి ఈజిప్షియన్ సార్. అదేవిధంగా మనకి దీర్ఘనం ఉంటుంది సార్. ఈ దీర్ఘనానికి కూడా ఘనపరిమాణం ఉంటుంది. ఈ ఘనపరిమాణాన్ని కూడా ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి ఈజిప్షియన్ సార్. కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణము, తర్వాత దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణాలని ప్రతిపాదించిన వారు ఎవరు సార్? ఈజిప్షియన్ సార్. కాబట్టి వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రవేశపెట్టారు. రెండు లవంగ గల భిన్నాలను సూచించారు. తర్వాత స్తూపం, తర్వాత దీర్ఘఘనం ఘనపరిమాణాలను కూడా ప్రతిపాదించారు సార్. నెక్స్ట్ మనకి పిరమిడ్ కొలతలను కూడా ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే మనకి ఈజిప్షియన్ సార్. పిరమిడ్ కొలతలు. సో పిరమిడ్ కొలతలు ప్రతిపాదించిన వారు ఈజిప్షియన్లు. స్తూప ఘనపరిమాణము, దీర్ఘఘన ఘనపరిమాణాలు ప్రవేశపెట్టిన వారు మనకి ఈజిప్షియన్లు. తర్వాత పై ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.1605 అని ప్రతిపాదించారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు సార్ మిత్రులారా. ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను ప్రతిపాదించిన వారు అడిగితే అప్పుడు సుమేరియన్ పెట్టండి సార్. కానీ ఈజిప్షియన్లు ఏం చేశారంటే పై విలువకు ఒక వాల్యూ, పైకి ఒక వాల్యూ ప్రతిపాదించారు. కాబట్టి
అకార్డింగ్ టు ఈజిప్షియన్స్ ద వాల్యూ ఆఫ్ పై 3.1605. కాబట్టి ఈజిప్షియన్ ప్రతిపాదించిన పై విలువ అడుగుతున్నాడు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్. కాబట్టి ఈజిప్షియన్ ప్రతిపాదించిన పై విలువ 3.1605. వన్స్ మోర్, ఈజిప్షియన్ ప్రతిపాదించిన పై విలువ 3.1605. ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క విలువని పక్కా గుర్తుంచుకోవాలి. తర్వాత ఆర్యభట్ట కూడా ఒక విలువ ప్రతిపాదించాడు. ప్రపంచాన మొట్టమొదటిసారిగా పై విలువ ప్రతిపాదించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు సార్? ఆర్యభట్ట. తర్వాత మన క్లాసులు నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రజెంటు ఈజిప్షియన్ ప్రతిపాదించిన పై విలువ 3.1605 సార్. అదేవిధంగా వీళ్ళు వృత్త వైశాల్యానికి ఒక సూత్రం ప్రతిపాదించారు సార్. ఎట్లాగంటే వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు వ్యాసము ఇంటూ 8/9 హోల్ స్క్వేర్ అని ప్రతిపాదించారు. రైట్ సార్. ఇక్కడ మనకి వృత్త వైశాల్యం అనేది దాని వ్యాసాన్ని 8/9తో గుణించి దానిని వర్గం చేస్తే వృత్త వైశాల్యం వస్తుందని ప్రతిపాదించారు సార్. ఎవరు ప్రతిపాదించారంటే ఈజిప్షియన్లు. సో దీన్ని ఒకసారి వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ ఏ విధంగా వచ్చిందనేది చాలామంది విద్యార్థులు డౌట్ ఉంది కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ చేస్తాను సార్. ఏంటి వెరిఫికేషన్ అంటే వృత్త వైశాల్యం ఫార్ములా πr² సార్. సో πr² ఈజ్ ఈక్వల్ టు వ్యాసం అంటే 2r ఇంటూ 8/9 హోల్ స్క్వేర్ సార్. హోల్ స్క్వేర్. సో ఇప్పుడు పై వాల్యూ మనకి సుమారుగా ఎంత సార్? 3.14 వేసుకుందాం. 3.14 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి చూస్తే 2 2 4 r² 64/81 సార్. 4r². సో 2r హోల్ స్క్వేర్ అండ్ 4r². 8 8 64, 9 9 61. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పరిశీలిస్తే 4 ఇంటూ 64/81 ఇంటూ r². సో దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 3.14 వస్తుంది. సో 3.14 ఇన్ r². సో ఈ రెండు విలువలు కూడా మనకి ఈక్వల్ అవుతాయి. ఈ విధంగా మనకి ఏంటంటే వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ వ్యాసము ఇంటూ 8/9 హోల్ స్క్వేర్ అని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఈజిప్షియన్ సార్. ఇది కూడా మనకి గత డిఎస్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి పరిగణించాలి సార్. రైట్. వన్స్ మోర్, ఇక్కడ వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రవేశపెట్టారు. 2 లవంగా గల భిన్నాలు సూచించారు. దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. స్తూపానికి తర్వాత దీర్ఘఘనానికి ఏ రెండేది సార్? స్తూపానికి దీర్ఘఘనానికి ఘన పరిమాణాలని ప్రవేశపెట్టడం జరిగింది, ప్రతిపాదించారు. తర్వాత పిరమిడ్ కొలతను కూడా ప్రతిపాదించారు. తర్వాత పై ఈజ్ ఈక్వల్ 3.1605 అని ప్రతిపాదించారు. తర్వాత వృత్త వైశాల్యాన్ని సూత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ వృత్త వైశాల్యాన్ని సూత్రం అనేది ఏజ్ కూడా πr² అని మనకు తెలుసు. కానీ దాని కాకుండా వ్యాసం రూపంలో వ్యాసము ఆధారం తీసుకొని ఇవ్వడం జరిగింది. దాని యొక్క డయామీటర్, దానికి ఏం చెప్పండి? డయామీటర్. కాబట్టి ఇది వృత్తం తీసుకున్నట్లయితే వృత్తానికి ఇది వ్యాసార్థం అవుతుంది, ఇది కేంద్రం అవుతుంది. ఈ టోటల్ ఏమవుతుందంటే డయామీటర్. సో ఇది 6, ఇది 6 అవుతుంది. మొత్తం టోటల్ ఏం చెప్పండి? 2r. సో ఇది వృత్త ఏం చెప్పండి? డయామీటర్. సో దాని ఆధారంగా మనకి ఫార్ములా ఉత్పాదించారు వీళ్ళు. ఎవరంటే ఈజిప్షియన్ సార్. వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు వ్యాసము ఇంటూ 8/9 హోల్ స్క్వేర్ అని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి
మనకి ఈజిప్షియన్ సార్. ఇది వీళ్ళ గురించి కాన్సెప్టు. సో మనకి సుమేరియన్ల గురించి, తర్వాత బాబిలోనియన్స్ గురించి, నెక్స్ట్ ఈజిప్షియన్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే గ్రీకులు. రైట్ సార్. గణితానికి పుట్టినిల్లు. గ్రీకు. రైట్ సార్. ఎందుకంటే గణితంలో చాలామంది శాస్త్రవేత్తలు గ్రీక్ దేశంలో పుట్టడం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆర్కిమెడిస్, పైథాగరస్, యూక్లిడ్, నికోమకస్, చాలామంది శాస్త్రవేత్తలు గ్రీకు దేశం పుట్టడం జరిగింది. అందువల్ల గణితానికి పుట్టినిల్లు ఏదంటే గ్రీకు. ఒకసారి హేతువాదాన్ని గణితానికి మొట్టమొదటిసారిగా అన్వయించిన వారు. హేతువాదాన్ని గణితానికి మొట్టమొదటిసారిగా అన్వయించిన వారు ఎవరంటే గ్రీకులు సార్. అన్వయించిన వారు ఎవరు సార్? గ్రీకులండి. రైట్ సార్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి సార్. ఇక్కడ హేతువాదాన్ని నిన్న మీకు చెప్పాం. సో హేతువాదం అనేది 2 రకాలు. ఒకటి ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం. సో గణితానికి ఉండే ఒక ప్రధానమైన లక్షణం ఏం చెప్పండి? హేతువాదం. ఈ హేతువాదాన్ని గణితానికి మొట్టమొదటిసారిగా అన్వయించిన వారు ఎవరు సార్? గ్రీకులు. సో గణితానికి పుట్టినిల్లు గ్రీక్ దేశం సార్. గణితానికి స్థావరాలు కూడా మనకేం చెప్పండి? గ్రీకు అని కూడా చెప్పచ్చు. గణితానికి స్థావరాలు. సో నేను మీకు చెప్పా, గ్రీకులకి 2 విధానాలు ఉంటాయి. ఒకటోది గ్రీకుల సంఖ్యా విధానము, అర్థమెటిక. గ్రీకుల సంఖ్యా విధానం ఏం చెప్పండి సార్? అర్థమెటిక. అదే మాదిరిగా గ్రీకుల గణన విధానం ఉంటుంది, గ్రీకుల గణన విధానం అనేది పరిశీలిస్తే దాని పేరు ఏం చెప్పండి? లాజిస్టికా. సో ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్గా పరిగణిస్తాం. సో గ్రీకుల యొక్క సంఖ్యా విధానము, గ్రీకుల యొక్క గణన విధానం సార్. సో సంఖ్యా విధానం అంటే నెంబర్ సిస్టమ్, గణన విధానం అంటే క్యాలిక్యులేషన్ సిస్టమ్. సో ద నెంబర్ సిస్టమ్ అనేది అర్థమెటికా, అదేవిధంగా ఆ క్యాలిక్యులేషన్ సిస్టమ్ అనేది లాజిస్టిక్ అని చెప్పడం జరుగుతుంది. ఎవరు సార్? గ్రీకులకు సంబంధించిన కాన్సెప్ట్ సార్. ఇది మనకి గ్రీకులకు సంబంధించిన కాన్సెప్టు. నెక్స్ట్ చివరిగా మనకి భారతీయులు. సో భారతీయులు గణితానికి ఎటువంటి కృషి చేయడం జరిగింది అనేది పరిశీలిస్తే మనకి భారతీయులు క్రీస్తు శకం 876లో సున్నాను కనుక్కోవడం జరిగింది సార్. సో సున్నాను కనుక్కున్నది ఎవరంటే ఎప్పుడు కూడా ఇండియన్స్ అని ఆన్సర్ పెట్టాలి. అంతేగాని చాలామంది ఆర్యభట్ట లేదా భాస్కరాచార్యుడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ప్రామాణిక గ్రంథాలు అనేవి చెప్పలేదు సార్. సో సున్నాను కనుగొన్నది ఎవరంటే భారతీయులు. ఎప్పుడు కనుక్కున్నారంటే క్రీస్తు శకం 876లో. అండర్స్టాండ్? సో క్రీస్తు శకం 876లో సున్నాను కనుగొన్నది భారతీయులు. రైట్ సార్. ఈ భారతీయులు దశాంశ పద్ధతిని ప్రతిపాదించారు. తర్వాత రుణరాశుల ఉనికిని
రుణరాశుల ఉనికిని, దశాంశ పద్ధతిని, తర్వాత రుణరాశులు నెగిటివ్ నెంబర్స్ రుణరాశుల ఉనికిని ప్రతిపాదించారు, దశాంశ పద్ధతిని ప్రతిపాదించారు, నెగిటివ్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరంటే భారతీయులు. సో దశాంశ పద్ధతి, తర్వాత రుణరాశుల ఉనికి, తర్వాత సున్నాను కనుక్కోవడం అనేది ప్రధానంగా ఎవరి కృషి అంటే ఇండియన్స్ సార్. ఇక్కడ భారతీయులు సున్నాను ఎప్పుడు కనుక్కున్నారంటే క్రీస్తు శకం 876లో కనుక్కోవడం జరిగింది. సో దశాంశ పద్ధతిని ధన రుణ అని కూడా చెప్పచ్చు సార్. ఇక్కడ ధన రుణ, ధన కామ రుణ, ధన రుణ రాశుల ఉనికిని కనుక్కున్నవారు కూడా ఎవరంటే మనకి భారతీయులు. కాబట్టి దశాంశ పద్ధతిని, ధన రుణ రాశుల ఉనికిని కనుగొన్నారు ఎవరంటే మనకి భారతీయులు. ఓకే సార్. ఇది తర్వాత స్థాన విలువలు ప్లేస్ వాల్యూస్ స్థాన విలువలను ప్రతిపాదించారు. కాబట్టి స్థాన విలువలు, ధన రుణరాశుల ఉనికి, దశాంశ పద్ధతి, తర్వాత సున్నాను కనుక్కోవడం అనేది ఎవరు చేశారంటే మనకి భారతీయులు. ఇది దీని యొక్క కాన్సెప్ట్ సార్. సో మిత్రులారా, సుమేరియన్ల గురించి, తర్వాత బాబిలోనియన్స్ గురించి, తర్వాత ఈజిప్షియన్ల గురించి, తర్వాత గ్రీకుల గురించి, తర్వాత భారతీయుల గురించి మనం ప్రస్తుతం డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్ అనేది సరిపోతుంది. ఈ కాన్సెప్ట్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, ఖచ్చితంగా చేయగలుగుతారు. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే భారతీయ గణిత శాస్త్రాల గురించి నేర్చుకుంటాం. అందులో ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు మనకి మెయిన్ కాన్సెప్ట్ సార్. మనకి శ్రీనివాస రామానుజన్ గురించి ఓల్డ్ సిలబస్లు ఇవ్వడం జరిగింది. సో న్యూ సిలబస్లు ఇవ్వడం లేదు. అయినా మనం ఆయన గురించి కొద్దిగా మెయిన్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. సో ప్రధానంగా న్యూ సిలబస్లో మనకి 3 భారతీయ శాస్త్రాల గురించి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఎవరంటే ఆర్యభట్ట, తర్వాత ఎవరంటే బ్రహ్మగుప్తుడు, తర్వాత భాస్కరాచార్యుడు. ఓకే సార్. ఇవి ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసిపోయే అంశాలు. సో నెక్స్ట్ మన కాన్సెప్టు భారతీయ గణిత శాస్త్రవేత్తలు. భారతీయ గణిత శాస్త్రవేత్తలు గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ మనకి ఎవరంటే నెంబర్ 1 ఆర్యభట్ట. ఓకే. సో ఆర్యభట్ట అనగానే మీకు గుర్తొచ్చేది ఆర్యభట్టీయం అనే గ్రంథం. సో ఆర్యభట్టీయం అనే గ్రంథం రచించిన వారెవరంటే ఆర్యభట్ట. సో ఆర్యభట్టీయంలో 4 పాదాలు ఉంటాయి: గీతికా పాదం, గణిత పాదం, గోళపాదం, కాలక్రియా పాదం. సో ఈయన గురించి కొంత ప్రస్తావన నేర్చుకుందాం. సో ఎప్పుడు జన్మించారు, తర్వాత ఎక్కడ జన్మించారు, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆర్యభట్ట క్రీస్తు శకం 476 మార్చి 21వ తేదీన జన్మించడం జరిగింది సార్. క్రీస్తు శకం 476 మార్చి 21. ఈ యొక్క డేట్స్ కూడా గుర్తుంచుకోవాలి సార్, ఎందుకంటే ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది సైకలాజికల్గా
ఎలా తయారు చేస్తారంటే, నా అనుభవం ప్రకారము డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎక్కడైతే కాన్సెప్ట్ని పెద్దగా పట్టించుకోకుండా అది ఇంపార్టెంట్ కాదు అని వదిలేయడం జరుగుతుందో ఆ కాన్సెప్ట్ని మనకేంటే ఇవ్వడం జరుగుతుంది సార్. అది సైకలాజికల్గా మనకేంటంటే ఒక ప్రాధాన్యమైన అంశం. అక్కడ ఎప్పుడు కూడా డిఎస్ వేరు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. సో డిఎస్సిలో అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఏ కాన్సెప్ట్ ఉందో కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అందువల్లే మన అన్ని అంశాలు కూడా బోధిస్తున్నాం. సో క్రీస్తు శకం 476 మార్చి 21న ఎక్కడ జన్మించారంటే పాటలీపుత్రంలో జన్మించారు. పాటలీపుత్రంలో జన్మించారు. రైట్ సార్. ప్రజెంట్ ఇది పాట్నా అని మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు శకం 476 మార్చి 21వ తేదీన పాటలీపుత్రములో జన్మించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఇతడు నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు. నలంద విశ్వవిద్యాలయంలో, నలంద యూనివర్సిటీ, నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. ఎక్కడ సార్? నలంద యూనివర్సిటీ. సో నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఏం చెప్పండి? ఆర్యభట్ట. సో ఎక్కడ జన్మించారంటే పాటలీపుత్రం. ఎప్పుడు జన్మించారంటే క్రీస్తు శకం 476 మార్చి 21వ తేదీన జన్మించడం జరిగింది. ఎక్కడ సార్? పాటలీపుత్రం. ఏ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారంటే నలంద విశ్వవిద్యాలయంలో. అయితే గుప్తరాజైన బుద్ధగుప్తుడు ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం టెట్లు ఇవ్వడం జరిగింది సార్. ఎవరు కూడా ఊహించలేదు ఇట్లా బిట్టిస్తారనేది. కాబట్టి గుప్తరాజైన ఈ యొక్క ప్రశ్న అనేది టెట్లో ఇవ్వడం జరిగింది సార్, టెట్లో. కాబట్టి గుప్తరాజైన బుద్ధగుప్తుడు గుప్తరాజైన బుద్ధగుప్తుడు ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించారు. రైట్. ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన గుప్తరాజు అని మనకి టెట్లు ఇవ్వడం జరిగింది సార్. సో దానికి ఆన్సర్ ఏం చెప్పండి? బుద్ధగుప్తుడు. కాబట్టి ఆర్యభట్ట భారతదేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త కూడా. కాబట్టి ఇతను ఖగోళ విషయాల మీద అనేక పరిశోధన చేశారు కాబట్టి ఖగోళ శాస్త్రవేత్త కూడా అని మనం చెప్పొచ్చండి. ఖగోళ శాస్త్రవేత్త. కాబట్టి ఆర్యభట్ట గణితములోను మరియు ఖగోళ శాస్త్రములో అనేక పరిశోధనలు చేయడం జరిగింది. సో అందువల్ల ఆర్యభట్ట గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఎక్కడ జన్మించారంటే పాటలీపుత్రంలో. ఎక్కడ విద్యను అభ్యసించారంటే నలంద విశ్వవిద్యాలయంలో. సో నలంద విశ్వవిద్యాలయానికి ఇతన్ని కులపతిగా నియమించిన వారు ఎవరంటే బుద్ధగుప్తుడు. రైట్. తన 23వ ఏట
అంటే 23 సంవత్సరాలు వచ్చేసరికి ఇతను గ్రంథం రాశాడు. తను 23వ ఏట 23వ ఏట ఆర్యభట్టీయము అనే గ్రంథం రాయడం జరిగింది సార్. అది తన 23వ ఏట ఆర్యభట్టీయము అనే గ్రంథాన్ని వ్రాసారు. సో ఆర్యభట్ట తన ఎన్నవ ఏట ఆర్యభట్టీయము అనే గ్రంథం రాయడం జరిగింది. ఆప్షన్ 1 21వ ఏట, ఆప్షన్ 2 22వ ఏట, ఆప్షన్ 3 23వ ఏట, ఆప్షన్ 4 24వ ఏట అని కూడా మనకి ఇవ్వడానికి చాలా ఓప్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలే ప్రసక్తి ఉండదు. ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలి మనకు ప్రిపరేషన్ అనేది ఉండకూడదు. ప్రతి విషయాన్ని కూడా కూలంక్షంగా నేర్చుకోవాలి సార్ మిత్రులారా, అది విషయం. సో తను 23వ ఏట ఆర్యభట్టి మన గ్రంథం రాశారు. ఎవరంటే ఆర్యభట్ట. సో విద్యను ఎక్కడ అభ్యసించారంటే నలంద విశ్వవిద్యాలయంలో. ఆ నలంద విశ్వవిద్యాలయానికే ఉపకులపతిగా లేదా కులపతిగా నియమించారు. ఎవరంటే గుప్తరాజు అయినటువంటి బుద్ధగుప్తుడు. ఓకే సార్. మనకి అయితే ఆర్యభట్టీయములో మొత్తం శ్లోకాలు అడుగుతున్నాడు సార్. ఆర్యభట్టీయములో మొత్తం శ్లోకాల సంఖ్య, ఆర్యభట్టీయములో మొత్తం శ్లోకాల సంఖ్య 121 సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి సార్. మొత్తం శ్లోకాలు 121. సో మొత్తం గ్రంథాన్ని 4 పాదాలకు విడగొట్టారు సార్. ఆ 4 పాదాల గురించి డిస్కస్ చేస్తాం మనం. ఈ గ్రంథం పేరు ఆర్యభట్టీయము. సో ఆర్యభట్టీయములో మొత్తం శ్లోకాల సంఖ్య అడిగితే ఏం చెప్పండి? 121. రైట్ సార్. మరి ఇక్కడ ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని 4 పాదాలుగా విడగొట్టారు. సో ఆర్యభట్టీయములో 4 పాదాలు ఉంటాయి. ఫస్ట్ గీతికాపాదం. దీని మరొక పేరు ఉంది సార్, దశగీతికాపాదం కూడా పిలుస్తాం దీన్ని. గీతికాపాదానికి మరొక పేరు దశగీతికాపాదం. సో గీతికాపాదం. రెండోది కాలపాదం. మూడోది గోళపాదం. నాలుగోది కాలక్రియాపాదం. సో మిత్రులారు, ఇక్కడ ఆర్యభట్టీయములో 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో ఎన్ని శ్లోకాలు కూడా అడుగుతున్నాడు మనకి. సో ముందు పాదాలు డిస్కస్ చేద్దాం. గీతికాపాదం, దీంట్లో 10 శ్లోకాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏం పిలుస్తామంటే దశగీతికాపాదం అంటాము. సో 10 శ్లోకాలు ఉండడం వల్ల దీని మరొక పేరు సార్ దశగీతికాపాదం. సో గీతికాపాదంలో శ్లోకాల సంఖ్య ఏం చెప్పండి? 10. అదేవిధంగా మనకి కాలపాదములో 22 శ్లోకాలు ఉంటాయి సార్. సో 22 శ్లోకాలు. గీతికాపాదములో 10 శ్లోకాలు. తర్వాత కాలపాదములో 22 శ్లోకాలు. తర్వాత గోళపాదములో 33 శ్లోకాలు ఉంటాయి. నెక్స్ట్ కాలక్రియాపాదములో 50 శ్లోకాలు ఉండడం జరుగుతుంది. సో మనం కౌంట్ చేసుకుంటే ఇక్కడ మనకి టోటల్గా మన ఎన్ని వస్తాయంటే 32, 55, 10, 22, 32 ప్లస్ 33, 65 ప్లస్ 50, 115 పాదాలు వస్తాయి సార్. ఇంకా మిగిలిన 6 పాదాలు అనేవి ఇంకెక్కడ ప్రవేశపెట్టకుండా ఉంచడం జరిగింది సార్. కాబట్టి ఇక టోటల్గా మనకి ఏంటంటే 115 శ్లోకాలు వస్తాయి. 4 పాదాల్లో మొత్తం శ్లోకాలు 121 ఉండాలి. కానీ మనకు వచ్చేవి 115 వచ్చాయి. ఇంకా 6 శ్లోకాలు అనేవి ఆయన ఏ పాదములో అమర్చకుండా
ఉండడం జరిగింది అని మనం భావించవచ్చు. కాబట్టి గీతికా పాదం లేదా దశగీతికా పాదములో 10 శ్లోకాలు, కాలపాదములో 22 శ్లోకాలు, గోళపాదములో 33 శ్లోకాలు, కాలక్రియాపాదములో 50 శ్లోకాలు. ఇది అకార్డింగ్ టు న్యూ సిలబస్ ప్రకారము ఈ యొక్క స్ట్రక్చర్ అండి. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి సార్. ఓల్డ్ సిలబస్లో మనకి కాలక్రియాపాదములో శ్లోకాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఇది న్యూ సిలబస్ ఓకే సార్ డ్రాఫ్ట్ యొక్క ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో గీతికా పాదములు 10 శ్లోకాలు, కాలపాదములో 22 శ్లోకాలు, గోళపాదములో 33 శ్లోకాలు, కాలక్రియ పాదములో 50 శ్లోకాలు, మొత్తం కలిపి 115 శ్లోకాలను ఈ విధంగా 4 పాదాల్లో అమర్చడం జరిగింది సార్. ఎవరంటే ఆర్యభట్ట. కాబట్టి ఆర్యభట్ట టీములో మొత్తం శ్లోకాల సంఖ్య 121 అయితే మొత్తం 4 పాదాల్లో శ్లోకాలు ఏం చెప్పండి 115 శ్లోకాలు. రిమైనింగ్ 6 శ్లోకాలు అనేవి ఏ పాదములు కూడా అమర్చకుండా ఉండవచ్చు అని మనం గ్రహించవచ్చు. ఒకసారి గీతికా పాదం మరొక పేరు ఏం చెప్ప దశగీతికా పాదం. సో కాలపాదం యొక్క ప్రత్యేకత ఏంటి? కాలపాదం అనేది కాలమాన మరియు గ్రహగతుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కాలమానము మరియు గ్రహగతుల గురించి వివరించే పాదము అడుగుతుంటాడు. వివరించే పాదం ఎప్పుడు కూడా కాలక్రియాపాదం. కాలపాదం. కాలపాదం లేదా ఇక్కడ మనకి గీతికాపాదం, కాలపాదం, గోళపాదం, నెక్స్ట్ మనకి గీతికాపాదం 10, కాలపాదం 22, నెక్స్ట్ మూడోది గణిత పాదం సార్. మూడోది గణిత పాదం. నాలుగోది మనకేంటే గోళపాదం. సో మనకి తప్పు రాయడం జరిగింది సార్. సో గోళపాదం ఇది కరెక్ట్ సార్. మనకి ఇక్కడ గీతికాపాదం, కాలపాదం, గణిత పాదం, గోళపాదం. గీతికాపాదములో 10 శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ దీన్ని దశ గీతికా పాదం అంటాము. కాలపాదములో 22 శ్లోకాలు ఉంటాయి. దీని మరొక పేరు కాలక్రియాపాదం అంటాం. మూడోది గణిత పాదం 33 శ్లోకాలు, గోళపాదం 50 శ్లోకాలు. ఓకే సార్. సో కాలమానం మరియు గ్రహ గుర్తుల గురించి వివరించే పాదం కాలపాదం లేదా కాలక్రియాపాదం. వన్స్ మోర్, కాలపాదం లేదా కాలక్రియాపాదం అని మనం చెప్పచ్చు సార్. ఓకే సార్. సో కాలమానం మరియు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా పరిగణించాలి. ఎందుకంటే మనకి తెలంగాణ టెట్లో 1-2 సార్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది తెలంగాణ టెట్లో, టీఎస్ టెట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అడిగాడంటే కాలమానం మరియు గ్రహగతుల గురించి వివరిస్తున్న ఆర్యభట్ట టీములో పాదాన్ని గుర్తించండి అని అడిగడం. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కాలపాదం లేదా కాలక్రియాపాదం. ఇక్కడ మనకి గణిత పాదం తీసుకున్నట్లయితే గణిత పాదం, ఈ గణిత పాదములో ఏ అంశాల గురించి ప్రస్తావించడం జరిగిందంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. గణిత పాదములో ప్రధానంగా వర్గమూలం గురించి ప్రస్తావించడం జరిగింది సార్. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎక్కడంటే గణిత పాదములో వర్గమూలం గురించి ప్రస్తావించడం జరిగింది.
తర్వాత ఘనము ఘనమూలం గురించి ప్రస్తావించ జరిగింది సార్. క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి ప్రస్తావించ జరిగింది. ఎక్కడంటే గణిత పాదములో. తర్వాత వృత్తం గురించి, శంకు గురించి, వృత్తం గురించి, శంకు గురించి కూడా ప్రస్తావించ జరిగింది సార్. ఎక్కడంటే గణిత పాదములో. నెక్స్ట్ త్రిభుజం గురించి కూడా ప్రస్తావించ జరిగింది సార్. త్రిభుజం గురించి, త్రిభుజం. నెక్స్ట్ సైన్ పట్టికల గురించి, సైన్ పట్టికల గురించి ప్రస్తావించడం జరిగింది సార్. ఎందుకంటే గణిత పాదములో సైన్ పట్టికల గురించి. అదే కాలమానము గ్రహగతులైతే కాలక్రియాపాదం ప్రస్తావించారు. మరి గణిత పాదములో కంప్లీట్గా మ్యాథమెటిక్స్ కాబట్టి, ఇది గణితం అంటే మ్యాథ్స్ కాబట్టి వర్గము వర్గమూలము, ఘనము ఘనమూలము, వృత్తము శంకువు త్రిభుజము, త్రికోణమితి అంశాలు ఇవి. సైన్ పట్టికలు అంటే త్రికోణమితి అంశాలు, త్రికోణమితి అంశాలు, త్రికోణమితి అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది ఇందులో గణిత పాదములో. కాబట్టి వర్గము వర్గమూలం, ఘనము ఘనమూలం, వృత్తము శంకువు త్రిభుజము, తర్వాత సైన్ పట్టిక గురించి ప్రస్తావించారు. ఆర్యభట్ట తన గ్రంథమైనటువంటి ఆర్యభట్టీయములో ఏ పాదములంటే గణిత పాదములో. బీజగణిత భావన ప్రతిపాదించారు. బీజగణిత భావనలు ప్రతిపాదించారు. బీజగణిత భావనలు. లాస్ట్ కాన్సెప్టు ఇందులో దశ గుణిజాలైన సంఖ్యల గురించి, దశ గుణిజాలైన, దశ గుణిజాలైన సంఖ్యల గురించి కూడా ప్రస్తావించ జరిగింది ఈ యొక్క పాదములో. ఇక్కడ ఏ పాదములో ఏం ప్రస్తావించారనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ 4 రకాల పాదాలు. ఫస్ట్ వన్ అంటే గీతికా పాదం, రెండోది కాలపాదం, మూడోది గణిత పాదం, నాలుగోది గోళపాదం. ఇప్పుడు మనం కాలపాదం గురించి, కాలక్రియాపాదం గురించి డిస్కస్ చేస్తాం. ఆర్డర్లో డిస్కస్ చేయట్లేదు, ఎలాగ డిస్కస్ చేసిన పర్వాలా. తర్వాత గణిత పాదం గురించి డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ గీతిక పాదం మరియు గోళపాదములో ఎటువంటి అంశాలు ప్రవేశపెట్టడం జరిగిందో మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి గణిత పాదములో వర్గము వర్గమూలము, ఘనము ఘనమూలము, వృత్తము శంకువు త్రిభుజము, సైన్ పట్టికలు, బీజగణిత భావనలు, దశ గుణిజాలైన సంఖ్యల గురించి ప్రస్తావన జరిగింది సార్.